హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్త్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామా? ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓకే, మా యూనివర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుందో చెప్పండి ఏంజల్స్. మా యూనివర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుందో చెప్పండి. ఈరోజు వాళ్ళకి ఎలా ఉండబోతుందో చెప్పండి. ఈరోజు వాళ్ళకి ఎలా ఉండబోతుందో చెప్పండి ఏంజల్స్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా యూనివర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుందో వీళ్ళకు వచ్చి ఇస్తారనుకుంటుంది. ఈరోజు మా యూనివర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుందో చెప్పండి ఏంజల్స్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూనివర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుందో చెప్పండి ఏంజల్స్. 3 of Pentacles, Queen of Wands, the World. Okay, Page of Swords, King of Cups, 7 of Pentacles. Bottom of the deck, 9 of Swords, 10 of Cups, King of Pentacles, Eight of Swords. ఒక్క నిమిషం అండి. మీరు ఎక్కడో కానీ మనీ కానీ లవ్ కానీ ఇన్వెస్ట్ చేశారండి. మీకు తగ్గట్టుగా మీకు రిజల్ట్ రాలేదు. మీరు దానికోసం నిద్రలేని రాత్రులు చాలా బాధపడుతున్నారు, స్ట్రెయిన్ అవుతున్నారు. హెడేక్, హెల్త్ మీకు చాలా భారంగా ఉందండి. రాత్రుల పూట నిద్ర లేదు. మీరు ఆలోచిస్తున్నారు, మీకు ఎంత కష్టపడ్డా కూడా మీకు రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి అని, మీరు ఎంత లవ్ చూపించినా తగ్గట్టుగా మీకు మీ లైఫ్లో జరగట్లేదు అని చెప్పేసి మీరు చాలా బాధపడుతున్నారండి. బాటమ్ ఆఫ్ ది డెక్లో 3 of Pentacles అండి. లవ్ పరంగా చూసుకుంటే థర్డ్ పర్సన్ ఉన్నారండి. 3 అంటే మీ ఆఫీస్లో కానీ మీ లైఫ్లో కానీ మీకు ఏంటి అని అంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. మీ బాస్తో కానీ మీ హస్బెండ్తో కానీ ఆర్ మీ వైఫ్తో కానీ మీకు రిలేషన్ సరిగ్గా లేదండి. మీ మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చండి. సో రిలేషన్ పరంగా అలా ఉంది. లైఫ్ పరంగా, కెరియర్ పరంగా చూస్తుంటే మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు, మీ డబ్బులు మీ దగ్గరికి రావట్లేదు. మీరు ఆ డబ్బుల కోసం వేరే వాళ్ళని సంప్రదిస్తున్నారు. ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసారని, ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పేసి అని వాళ్ళని సంప్రదిస్తున్నారండి. మీ కెరియర్ పరంగా చూస్తే అలా ఉంది. బట్ మీకు నమ్మకం ఉందండి. మీకు లవ్ అయినా సరే, డబ్బు అయినా సరే, కెరియర్ అయినా సరే మీకు వస్తుందని చెప్పేసానని మీరు గట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారండి. తప్పకుండా నా లైఫ్లో అబండెన్స్ ఉంటుంది. నేను ఇన్వెస్ట్ చేసింది ఏదైనా సరే, లవ్ అయినా సరే, డబ్బు అయినా సరే, ఏదైనా సరే తిరిగి నా లైఫ్లోకి ఆ యూనివర్స్ పంపిస్తుందని చెప్పేసి మీరు గట్టి నమ్మకంతో ఉన్నారండి. వెరీ గుడ్. ఈ స్ట్రగుల్, ఈ బాధ, ఈ కష్టము ఎండ్ అయిపోతుందని చెప్పేస్తారని ఆలోచిస్తున్నారు.
బట్ ఈ సైకిల్ ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉందండి. కొద్ది రోజుల్లో ఈ సిచ్యువేషన్ మీకు ఎండ్ అవుతుందండి. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి 9 వచ్చేసేసింది. మీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుందండి. ఎలా ఏంటి వాళ్ళు మీ లవ్ పరంగా చూస్తే వాళ్ళు ఆన్లైన్కి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, ఎవరితోనైనా చాట్ చేస్తున్నారా అని చెప్పేసి అని మీరు చాటుగా చూస్తున్నారు. వాళ్ళు మెసేజ్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు కాల్ చేస్తారని చెప్పేసి అని వెయిటింగ్లో ఉన్నారండి. మీరు కెరియర్ పరంగా చూస్తుంటే నేను ఇన్వెస్ట్ చేశాను కదా, నాకు ఇంకా గ్రోత్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నా లైఫ్లో అబండెన్స్ వస్తాయి అని చెప్పేసానండి మీరు వెయిటింగ్లో ఉన్నారండి. చెప్పాను కదా, కింగ్ ఆఫ్ కప్స్ తప్పకుండా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేసాను అలానని. క్వీన్ ఆఫ్ వాన్స్, కింగ్ ఆఫ్ కప్స్ తప్పకుండా మీ విష్ నెరవేరుతుందంటే అది లవ్ పరంగా అయినా కెరీర్ పరంగా అయినా సరే. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ కానీ లవ్ కానీ ఎప్పుడు గ్రోత్ అవుతుంది, ఏ విధంగా నేను ముందుకెళ్తాను అని చెప్పేసి మీరు వెయిటింగ్లో ఉన్నారండి, ఎదురు చూస్తున్నారండి. బట్ మీరు ఎదురు చూసింది ఖచ్చితంగా కొద్ది కాలానికైతే మాత్రం సక్సెస్ ఉంటుందండి, కొంచెం టైం పడుతుంది. ఇదండి, ఒకసారి ఏంజల్స్ని అడుగుదాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూనివర్స్కి ఈరోజు గైడెన్స్ ఏంటో చూపించండి. మా యూనివర్స్కి ఒక్క గైడెన్స్ ఏంటో చెప్పండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూనివర్స్కి గైడెన్స్ ఏంటో ఇవ్వండి. మా యూనివర్స్కి గైడెన్స్ ఏంటో ఇవ్వండి ఈరోజు. రిమైన్ పాజిటివ్ అండి. చెప్పాను కదా, మీరు పాజిటివ్గా ఆలోచించండి, వెయిటింగ్లో ఉండకండి. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ కానీ లవ్ కానీ ఏదైనా సరే అండి మీ లైఫ్లోకి మాత్రం తప్పకుండా తిరిగి వస్తుందండి. రిమైన్ పాజిటివ్. కమిట్మెంట్ క్లియర్ అండి, తప్పకుండా క్లియర్ అవుతుందండి. మీరు బాధపడకండి, మీరు ఆలోచించకండి, వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి. మీ పని ఏదో మీరు చూసుకోండి. తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ కానీ లవ్ కానీ ఏదైనా సరే మీ లైఫ్లోకి మాత్రం తిరిగి వస్తుంది. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అట్ బాటమ్ ఆఫ్ ది డెక్, నో నీడ్ వరీ. చూసారు కదండి, సక్సెస్ అండి. మీరు ఏ విధంగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అండి, నో నీడ్ వరీ, సక్సెస్ అండి. మీకు ఏంజల్స్ గైడెన్స్ కూడా మీకు అనుకున్నట్టుగానే వచ్చేసాయండి. ఇదండి నా రీడింగ్. ఈరోజు మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, మీ లైఫ్లో ఇలా జరగబోతుంది ఈరోజు. మరి పాజిటివ్ అండి, పాజిటివ్ రీడింగ్ అండి. తప్పకుండా మీకు మీ లైఫ్లోకి అబండెన్స్ రావాలని, మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మీ లైఫ్లోకి రావాలని, మీరు కోరుకున్న వ్యక్తితో మీకు రీయూనియన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి, ఇది షేర్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది కదండి. ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.